ఈరోజు దేవి నవరాత్రుల్లో 7వ రోజు గౌరీ అలంకరణ చేయడం జరిగినది. లోపల బసవేశ్వర స్వామికి ఆ పత్తి అలంకారం చేయడం జరిగినది. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ అక్క మహాదేవి సంఘం తరఫున వెల్ఫేర్ అసోసియేషన్ వీర శైవ లింగాయ జంగమ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. शारीवाहनिके प्रवादे सुस्ते संवत्सराणां मध्ये श्रीमतो श्री विश्वावसो नाम संवत्सरे दक्षिणायने शरद्भृतो अश्विनमासे शुक्लपक्षे सप्तम्यां तिथौ मन्द आदित्यमासे न्यायां शुभनक्षत्रशुभः मधुनाम्यः प्रियङ्कानाम्यः जातिपन्थस्य सौरभवर्गस्य ओम तत्पुरुषाय महादेवाय नमः ओम भैरवाय नमः ओम भूतात्मने नमः ओम भूतभावनाय नमः ओम चित्रकाय नमः ओम चित्रदाय नमः विराजे नमः ओम सारवासने नमः ओम मांसाय नमः शुभकर्मे नमः सारपदे नमः रक्तपानये नमः रक्तपानये नमः पानपानाय नमः सिद्धाय नमः అన్ని కూడా తెలుగులో ఉండదు సంస్కృత భాషలో
వరకు. ఏ విధంగా సుఖంగా, బాధలు లేకుండా ఉంటాయి. బాధలు ఉంటాయి, ఆ బాధలు అనేవి ఎలా అంటే సుఖంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా వెళ్ళిపోతున్నాయి? ఏ విధంగా సముద్రంలో ఆ యొక్క కెరటాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో ఒక మంచి మార్గంలోకి వెళ్ళవచ్చు. అదే అంటున్నాడు భగవద్గీత కించిదమీత భగవద్గీత. కన్నులకు కట్టినట్లుగా చేశారు. మీ అందరి రూపంలో ఉన్నటువంటి ఆ లలితాదేవికి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. పరమాత్మ స్వరూపం రెండు రకాలుగా ఉంటుంది. సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం అయ్యవారు, ఆయన శక్తి అమ్మవారు. మనకు ఎక్కడెక్కడ ఏమేమి కనబడుతూ ఉందో అదంతా అమ్మవారి యొక్క స్వరూపం. తథా ఆకాశ సంభూత, ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి ఆకాశం అమ్మవారి స్వరూపం. అగ్ని అమ్మవారి స్వరూపం. జలము నుంచి పృథ్వీ అమ్మవారి స్వరూపం. పృథ్వీ నుంచి ఔషధులు అమ్మవారి ఔషధ రకాలైనటువంటి కాయకూరలతో ఆకుకూరలతో అర్చన చేస్తారు అమ్మవారికి. ఏమని అర్థం దానికి? అన్న రూపములో ఉన్నటువంటి సమస్త పదార్థములు అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ అన్నాన్ని తిని అన్నము ద్వారా తయారైనటువంటి సృష్టి మొత్తం ఉందే, ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి స్వరూపమే. మనకు ఒక చక్కటి నాటిక ప్రదర్శన ఉంది. ఒక 8 సంవత్సరాల పిల్లలు మొదలుకొని 68 సంవత్సరాల వృద్ధుల వరకు నటిస్తున్నటువంటి కార్యక్రమము. ఈ నాటిక పేరు సంజీవని అనే కార్యక్రమాన్ని మన యొక్క ఆనంద్ తీర్థరావు గారు వారి యొక్క ఒక 5-6 రోజుల్లో నేర్చుకొని వేస్తున్నటువంటి పిల్లలు. ఈ కార్యక్రమాన్ని మనం దొరికిద్దాం. అవన్నీ చూసుకో.